కానీ అంటే జనరల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సాంగ్ పాడారు. యాక్చువల్లీ అంటే జనరల్లీ చాలా మంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి వీళ్ళందరికీ తెలుసు మీరు హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ డిహెచ్ఎఫ్, డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. ఏంటి అంటే ఇంకా ఆ ఫ్యానిజం ఇదంతా అది ఎప్పటికీ ఉంటుంది. అది అంటిల్ మై లాస్ట్ మూమెంట్ అది ఉంటుంది. ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు ఫర్ ఎవర్. బట్ అంటే ఒక్కొక్కళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఐ లైక్ మహేష్ బాబు గారు అంతే. ఎందుకు అంటే ఏమన్నా ఎప్పుడైనా ఫైట్ అంటే యాక్చువల్లీ రీసెంట్ మీరు బర్త్డే అప్పుడు కూడా ఒక సాంగ్ డెడికేట్ చేస్తూ ఏఐ తోటి ఒక సాంగ్ ఫుల్ ఫ్యాన్ మేడ్ ఏఐ అది. సో సాంగ్ ఇచ్చాక ఏఐ జనరేషన్ చేశారు. అవునా? ఓకే ఓకే. ఇట్ వాస్ అంటే చాలా కష్టపడ్డారు. విజువల్స్ అన్ని నెక్స్ట్ మూవీలో ఎలా ఉండబోతున్నాయి అలానే సిమిలర్ గా ట్రై ఇమాజిన్ చేసుకొని ట్రై చేశారు. అండ్ కలిసారు కదా మహేష్ బాబు గారిని. కలిసినప్పుడు ఏంటంటే ఒక ఫ్యాన్ గర్ల్ మహేష్ బాబు గారిని కలవడం అంటే జనరల్లీ చూస్తున్నప్పుడు ఏదైనా ఈవెంట్స్లో వాటిలో ఇట్లా చూస్తున్నప్పుడు ఓకే, బట్ పర్సనల్లీ మీట్ అయినప్పుడు అంతే అదొక మ్యాజిక్ డెఫినెట్లీ. అంటే ఆయన జస్ట్ సార్ నేను ఫ్యాన్ అని చెప్పారు మా తమన్ గారు. చెప్పినప్పుడు ఐ జస్ట్ పించ్ మై సెల్ఫ్, నిజంగానే కలిసాను నేను, ఇది అబద్ధం కాదు, నిజంగా మహేష్ బాబే నా ముందు కూర్చుంది అని అనుకున్నా. ఏమన్నా అంటే ఇంటరాక్షన్ ఏమన్నా జరిగిందా మీకు? ఇంటరాక్షన్ అంటే ఏం లేదు సార్, జస్ట్ ఈ అమ్మాయి చాలా పెద్ద ఫ్యాన్ అండి, మీకు ఫ్యాన్ పేజెస్ అవి ఉన్నాయి ఈ అమ్మాయికి ట్విట్టర్లో అని చెప్తే అరే అన్నారు. అంతే అంతే. ఈ జస్ట్ లుక్డ్ ఎట్ మీ. సో దట్ ఈస్ అ గ్రేట్ మూమెంట్. ఇప్పుడు ఈ సాంగ్కి ఏమన్నా అంటే ఇప్పటివరకు మీకు వచ్చిన కామెంట్స్లో కాంప్లిమెంట్స్లో ఏమైనా చదివారా? అంటే ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చేది? కామెంట్స్ చదివా ట్విట్టర్లో. ఐ సా మెనీ కామెంట్స్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్, అంటే అంత టైం తీసుకుని ఎవ్రీబడి కామెంటెడ్ ఆన్ ద వాయిస్ అండ్ ఫ్యూ కామెంట్స్ కొంతమంది దే సెడ్ దట్ ఆల్ ద ఎమోషన్స్ వాట్ ఎవర్, అంటే అందులో ఉన్న ఎమోషన్స్ అన్నీ మీ వాయిస్తో తెలిసాయి. పెయిన్ తెలిసింది, హ్యాపీనెస్ తెలిసింది, మిస్సింగ్ తెలిసింది, ఆల్ ఆఫ్ దట్ ఈస్ సీన్ అండ్ హర్డ్ ఇన్ యువర్ వాయిస్. కానీ సాంగ్ విన్న తర్వాత అందరికి ఒకటే క్వశ్చన్, సాంగ్ తర్వాత ప్రియాంక మోహన్ ఉంటుందా ఉండదా? నాకు తెలియదండి. సార్ నేను చాలా కమెంట్స్ లో చదివాను, చూసారు కదా? చూసాను. యా. అండ్ అంటే మీరు ఐ థింక్ 2019 నుంచి వర్క్ చేస్తున్నట్టున్నారా? అంటే 2015 నుంచి ఇక్కడ కంటిన్యూస్ గా. సో తమన్ గారితో ఎప్పటి నుంచి జర్నీ అంతా? తమన్ గారితో 2015 అరవింద సమేత. అంటే ఐ స్టార్ట్ ఫస్ట్ బాగ్మతికి చిన్న కోరస్ పాడటానికి వచ్చాను. వచ్చిన తర్వాత అరవింద సమేత 2016, మిస్టర్ మజ్ను 19లో రిలీజ్ అయ్యేవి. బట్ బిఫోర్ దట్ వెన్ ఐ వాజ్ స్టార్టెడ్ వర్కింగ్. అరవింద సమేతలో ఏంటి మిస్ అయిందా? అరవింద సమేత అనగనగా టైటిల్ ట్రాక్ ఫీమేల్ వర్షన్ చేసాము. అది నేను ఫేస్బుక్ లో జస్ట్ చేసి కవర్ సాంగ్ లో పెడితే సార్ సా ఇట్ అండ్ హిస్ టీమ్ కృష్ణన్న దే కాల్డ్ మీ టు ద స్టూడియో అండ్ ఆ రోజు చెప్పారు స్టేజ్ మీద ఇది పర్ఫామ్ చేస్తున్నావు ఫీమేల్ వర్షన్ అని చెప్పి. అది అన్ఎక్స్పెక్టెడ్ అసలు. అండ్ దట్ చేంజ్ ద హోల్ గ్రాఫ్. ఒక్క 2 లైన్స్ పాడతారా? చీకటి లాంటి పగటి పూట, కత్తుల్లాంటి పూల తోట, జరిగిందొక్క వింత వేట, పులిపై పడిన లేడి కథ వింటారా? చుట్టూ ఎవ్వరూ లేరు, సాయం ఎవ్వరూ రారు, నాకై నేనే ప్రకటిస్తున్నా ఇదేమి పోరు. అనగనగనగా అరవిందట తన పేరు, అందానికి సొంతూరు, అందుకనే ఆ పొగరు. సో చాలా వైబ్ పాట అనమాట ఎప్పుడు విన్నా కూడా. అండ్ దాని తర్వాత మీకు మిస్టర్ మజ్ను సాంగ్ వచ్చింది కదా. అండ్ నాకు తెలిసి లవ్లో ఉండే ప్రతి అమ్మాయి ఆర్ఎల్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేసే ప్రతి అమ్మాయి, ఇప్పుడు యాక్చువల్ రీసెంట్ సాంగ్ ఏమో హస్బెండ్ కోసం వెయిట్ చేసే అమ్మాయి సాంగ్, అప్పుడేమో బాయ్ ఫ్రెండ్ కోసం బాయ్ ఫ్రెండ్ ఆ చిన్న చిన్న ఫీలింగ్స్ షేర్ చేసుకునే సాంగ్ అనమాట. అది చాలా బ్యూటిఫుల్ సాంగ్, నాకు వెరీ ఫేవరెట్. అది ఒక 2 లైన్స్ పాడేస్తే. హే నేనిలా నీతో నేనిలా, ఇన్ని రోజుల్లో ఏ రోజు లేనింత లేడి పిల్లలా, పూల బంతల్లే నా గుండె అందంగా గంతులేసేలా, చేతికి తల్లో గీసుంది బహుశా నిన్ను కలిసేటి కొత్త వరస, గోరువెచ్చంగా నీ చూపు నా గుండెలోన గుచ్చగా. ఇంకొక లైన్ కూడా చాలా బాగుంటుంది, ఇన్ని రోజుల్లో ఏ రోజు లేనింత లేడి పిల్లల. ఎంత బాగుంటుంది ఈ సాంగ్. సో కంటిన్యూస్ అంటే తమన్ గారికి ఇప్పటి వరకు అంటే ఎన్ని సాంగ్స్ పాడారు అండ్ కంటిన్యూస్ వర్కింగ్ ఎలా ఉండేది తమన్ గారితో? అంటే తమన్ గారితో వర్కింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఈజ్ డెఫినెట్లీ ఎ మెంటర్ అండ్ హీల్ ఇన్స్పైర్ విత్ ఎవ్రీ సింగిల్ మూమెంట్ దేర్ సమ్ ఇన్స్పిరేషన్ టు టేక్ ఫ్రమ్. అంటే ఆయన వర్క్ చేసే ప్యాటర్న్ కానీ, వర్క్ చేస్తున్నప్పుడు కానీ, తర్వాత ట్యూన్ చెప్తున్నప్పుడు ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఈజ్ లెర్నింగ్. సో యాజ్ ఫార్ యాజ్ యూ ఇన్వెస్ట్ యువర్
brain and soul into it, you learn always. అండ్ మీరు కూడా పర్సనల్లీ చిన్న చిన్న యాకపెల్లాస్ సాంగ్స్ మ్యాషప్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా, సో కెన్ వి కంపోజిషన్స్ మీ నుంచి కూడా ఏమన్నా ఫర్దర్? కంపోజిషన్స్ డెఫినెట్లీ, ఒరిజినల్స్ చాలానే చేశాను, ఇంకా చేస్తాను. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ప్లాట్ఫామ్ టు రిలీజ్ దెమ్. సో ఎక్కువ మహేష్ బాబు గారి మీద ఉండిపోతున్నాయా? లేదు లేదు, మహేష్ బాబు గారికి ఫ్యాన్ మేడ్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది, అది August 9th. బట్ అవి కాకుండా దే ఆర్ అదర్ ఇండిపెండెంట్ సాంగ్స్ దట్ ఐఎమ్ డూయింగ్, సో వెయిటింగ్ ఫర్ ద రిలీజెస్. సో అంటే యాక్చువల్లీ మ్యూజిక్ గురించి మాట్లాడుకునే ముందు జనరలీ చాలా కష్టపడి వచ్చారు మీరు, అంటే లైక్ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటూ, ఈవెన్ స్కూల్కి కాలేజ్కి వెళ్ళారో లేదో కూడా తెలియదు కానీ బట్ యూ డిడ్ బయోటెక్నాలజీ. ఫ్యామిలీ అంటే చిన్నప్పటి నుంచి కచేరీలు చేస్తూ మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉంటూ చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ, సో ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్డ్ సింగర్గా ఇదంతా అంటే నాట్ ఈవెన్ ఒక డేలో మీకు ఈ పార్ట్ రాలేదు, సో చాలా కష్టపడి ఉంటారు ఫస్ట్ నుంచి. సో ఇప్పుడు ఈ జర్నీ అంతా చూసుకుంటుంటే వాట్ యూ ఫెల్ట్, ఎలా అనిపిస్తుంది మీకు జనరల్లీ? సో హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అంతే. సో ఇఫ్ యూ కీప్ వర్కింగ్, ఏదో ఒక రోజు పీపుల్ విల్ నోటీస్ ఇట్. అంటే అది ఊరికే అయితే వెళ్ళిపోదు, వాట్ ఎవర్ ద వర్క్, అంటే ఎఫర్ట్స్ మీరు పెట్టినప్పుడు అది ఊరికే వెళ్ళిపోదు, అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అండ్ కన్సిస్టెన్సీ ఎప్పుడు కూడా యూ షుడ్ నెవర్ గివ్ అప్ ఆన్ ఎనీథింగ్. కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఆ స్కిల్లో మీరు ఇంప్రూవ్ అవుతారు. సో దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్.